శివాయ గురవే నమః. జ్ఞానక్షమిడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నట్లు అనుకోండి. ఒకవేళ ఉద్యోగం రాక, ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా విఫలమవుతున్నారా? మీకు కావాల్సినటువంటి ఉద్యోగం రావట్లేదు అని అంటే కనుక ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది ఆచరించి చూడండి. అద్భుతంగా తప్పకుండా మీకు అతి త్వరగానే మీరు కోరుకున్నటువంటి విధంగా, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఒక చక్కటి ఉద్యోగమే కావచ్చు, మీరు కోరుకున్నటువంటి విధంగా మీకు ఉద్యోగం రావటం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క ప్రక్రియ చేస్తే. చాలామంది నన్ను కామెంట్స్ రూపాన దీని గురించి అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం ఇది నేను చెప్పబోతున్నాను ఈ యొక్క రోజున. మొట్టమొదటిగా ఒక మట్టి కుండలో ఒక తులసి మొక్కని నాటాలి. ఏ రోజు చేయాలి ఒక పని? ఏదైనా కూడా ఒక మంచి తిథి, ఒక మంచి శుభ గడియలు, ఒక మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకోండి. ఏదైనా కూడా పర్వదినము, ఏదైనా కూడా పండుగ వంటి రోజు అని అంటే కనుక మరీ మంచిది. దీపావళి కావచ్చు, దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, లేకపోతే ఇంకా కూడా హనుమత్ జయంతి కావచ్చు, ఏదైనా అట్లా ఒక మంచి పర్వదినం నాడు, ఒక పండుగ నాడు, ఒక మంచి రోజున చూసుకుని ఈ యొక్క మట్టి కుండ తీసుకుని అందులో తులసి మొక్క నాటండి. అదే మట్టి కుండలో ఇప్పుడు నేను మీకు ఏ విధంగానైతే సంఖ్యలో ఆ యొక్క కాసులు చెప్తున్నానో ఆ యొక్క కాసులు అనేటువంటి వాటిలో పాతి పెట్టాలి. అర్థమవుతుందా? అంటే కాయిన్స్ అనమాట. ఎన్ని కాయిన్స్ నేను దాంట్లో పెట్టమని చెప్తే ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా చెయ్యండి. అయితే 21 కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ మాత్రమే 21 తీసుకోండి. తీసుకునే అందులో నాటాలి. తర్వాత 2 రూపీ కాయిన్స్, 2 రూపాయల కాయిన్లు 20 తీసుకుని అందులో నాటాలి. దాని తర్వాత 10 రూపాయల కాయిన్లు ఒక 5 తీసుకుని అందులో నాటాలి, అంటే అందులో పాతి పెట్టాలి. తర్వాత 50 పైసా కాయిన్, పావలా, 1 కాయిన్ తీసుకుని అందులో పాతి పెట్టాలి. మా దగ్గర ఈ కాయిన్ లేదండి, దాని బదులు ఇది వాడచ్చా, దాని బదులు ఇది వాడచ్చా, ఒకవేళ తక్కువ వాడితే ఏమన్నా ఇబ్బందా, ఇట్లాంటి సందేహాలు దయచేసి అడగద్దు. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి, మీకు తప్పకుండా ఫలితం వస్తుంది. ఎందుకనంటే ఇది నా సొంతంగా కనిపెట్టినది కూడా కాదు. నా ఇష్టానుసారంగా పర్వాలేదు అని చెప్పడానికి నాకు కూడా అధికారం లేదు. అక్కడ శాస్త్రంలో, తాంత్రిక ప్రక్రియలో ఏ విధంగానైతే చెప్పబడి ఉందో అదే విధంగానే నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉట్టి ఏ కారణము కూడా లేకుండా ఆ యొక్క శాస్త్రాల్లో ఆ విధంగా అయితే చెప్పబడి ఉండదు. అదే విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి చక్కటి ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా? పావలా ఒకవేళ లేదు అంటే ఎక్కడైనా కూడా సంపాదించండి. మరి ఎక్కడికైనా కూడా వెళ్ళి ఎవరినైనా అడగటమో ఎక్కడో ఒక దగ్గర సంపాదించి తేవాలి, మరి తప్పదు. ఈ విధంగా అందులో పాతి పెట్టండి. ఇప్పుడు ఈ పాతి పెట్టినటువంటి మట్టి కుండతో సహా ఏదైనా కూడా మళ్ళీ ఒక భూమిలోనో మట్టిలోనో మళ్ళీ దాన్ని పాతి పెట్టాలి. మొక్క మాత్రం పైకి ఉండాలి. కొండ ఏదైతే ఉందో, ఈ యొక్క మట్టి కొండ ఏదైతే ఉందో దాని వరకు కూడా మనం భూమిలోకి పాతి పెట్టేసేయాలి. పైకి కేవలం మొక్క మాత్రమే ఉండాలి. ఆ విధంగా మీరు పాతి పెట్టాలి. దాని చుట్టూరా ప్రదక్షిణాలు అన్నీ కూడా చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఆ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా చేశారు కదా. ఈ విధంగా చేసిన తర్వాత చక్కటి ఆసనం వేసుకుని కూర్చొని చక్కగా ఆ యొక్క తులసీదేవి దగ్గర, ఆ యొక్క మొక్క దగ్గర ఏదైనా కూడా ఒక దీపం వెలిగించండి. ఏ నూనెైనా నెయ్యి అయినా వాడవచ్చు. ఆ విధంగా దీపం వెలిగించి, అగరబత్తి వెలిగించి, ఒక అరటిపండు ఏదన్నా కూడా నైవేద్యంగా పెట్టి ఆవిడికి ఆరతిచ్చుకోండి. తులసీదేవికి ఆరతిచ్చుకుని ప్రార్థన చేసి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని నమస్కారం చేసుకుని ప్రార్థించండి. 11 ప్రదక్షిణాలు చెయ్యండి. ఈ విధంగా వరుసగా ప్రతిరోజు కూడా ఒక 11 రోజులు కనీసం చెయ్యాలి. ఈ విధంగా చేస్తున్నంత కాలము పాటు కూడా మీ వంతు, మీ యొక్క ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ 11 రోజులు గడిచిపోయినా కూడా మీరు కూడా సరైనటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు అని అనుకోండి, ఇంకా కూడా జరిగేంత వరకు మీరు ఏదైనా కూడా ఇంటర్వ్యూకో, ఉద్యోగంకో అడగటం కోసమో, కనుక్కోవటం కోసమో వెళ్ళేంత వరకు కూడా ప్రతిరోజు ఇది చేస్తూ ఉండండి. మీరు ఊహించినటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి చక్కటి మంచి ఉద్యోగం అనేటువంటిది తప్పకుండా మీకు లభిస్తుంది. మీ యొక్క కోరికల మేరకు తప్పకుండా లభిస్తుంది. చేసి చూడండి. అది ఎటువంటి ఉద్యోగమైనా, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఇంకా కూడా మంచి ఉన్నతమైన స్థానానికి కల్పించేటువంటి ఉద్యోగం కావచ్చు, తప్పకుండా మీకు శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోవడం ద్వారా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.